అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం నుంచి ఆయనకు కనీస పోటీ కూడా ఎదురు కావడం లేదనే టాక్ వస్తోంది. జయరాం నాన్ సెటిలర్ కావడం, భూ కబ్జా ఆరోపణలు ఉండటంతో ఆయనకు మద్దతుగా పెద్దగా లభించడం లేదు. ఇవన్నీ వెంకట్రామరెడ్డికి కలిసొస్తున్నాయని చెప్తున్నారు. స్థానికేతరుడైన జయరాంకు టికెట్ ఇవ్వడంతో స్థానిక టికెట్ నేతలు వైసీపీలో చేరుతున్నారు. పామిడి పట్టణంలో పట్టున్న నేత తెలుగుదేశం ఎంపీటీసీ దివాకర్ రమణారెడ్డి వైసీపీలో చేరడం వెంకట్రామరెడ్డికి మరింత బలంగా మారింది. పోలింగ్ నాటికి గుంతకల్లు నియోజకవర్గంలో వైసీపీకి పోటీ ఈజీగా మారే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. మంచి నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా మనకు భవిష్యత్తును ఇచ్చే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మనం అందరం కూడా మరి రాబోయే దినాల్లో ఒక మంచి పరిపాలన కింద ఉండేందుకు అవకాశము మీరు పుచ్చుకున్నందుకు నిజంగా మీ అందరికీ కూడా నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ఈ విషయంలో ఇది మంచి నిర్ణయం. ఇంకా మీతో పాటు పనిచేసిన ఇతర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరి నాయకులు, కార్యకర్తలు చాలా మంది కూడా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు మీ సహకారంతో వాళ్ళను కూడా మరి మన పార్టీ వైపు, మన పార్టీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి వైపు మరి చూసి తప్పకుండా మన పార్టీకి వాళ్ళు కూడా సహాయాన్ని అందించే దిశగా మీరందరూ కూడా